ఆ ఫోన్ ట్యాపింగ్ చేస్తే పూర్తి ఆధారాలు ఉంటాయి కదా, దొరుకుతాయి కదా అక్కడ. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది అక్కడ? ఆయన క్యాండిడేట్ కానప్పుడు అక్కడ అవసరం ఏముంటుంది అక్కడ? శ్రీనివాస్ రెడ్డి గారు చేస్తే వాళ్ళకి అన్ని ఆధారాలు ఉంటాయి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, పట్టుకున్నారు కదా, ఇప్పుడు అన్ని తీస్తున్నారు కదా, తీయమని చెప్పండి వాళ్ళని చేయించిండ్రు అని చెప్పి ఆధారాలు దొరుకుతాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది ఇంకా ఉంటారు కదా, ఇంకా 3.5 ఇదే అంశంలో మాట్లాడితే మహబూబ్ నగర్లో కాంట్రవర్సీ అంటేనే శ్రీనివాస్ గౌడ్. అలాంటి శ్రీనివాస్ గౌడ్కి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి లోపాయకార ఒప్పందం కుదిరింది, అందువల్ల ఇప్పుడు ఏవి తెరపైకి రావట్లేదు. నేనప్పుడు మీ ముందర చెప్పిన, ఆయన అప్పుడు 20 రోజుల ముందర కూడా బీజేపీ పార్టీ కాంగ్రెస్ నుంచి వచ్చిండ్రు. పబ్లిక్ కూడా చాలామంది పాతలకు తెలుసు తప్ప ఆయన చేసిన పనులు, గుర్తున్న పనులు కూడా ఏం లేదు. ఆయన వస్తారని కూడా ఎవరు ఊహించుకోలేదు. ఆయన అటువంటి వ్యక్తి చేయాల్సిన పని ఏముంటుంది? లోపాయ గారు ఒప్పందం ఏమిట్లో కుదుర్చుకుంటాం అంటే గతంలో మీరు జరిపిన అవకతవకలు అవి బయటికి రాకుండా ఇప్పుడు మేము ఛాలెంజ్ చేస్తున్నాం కదా, అవన్నీ ఎప్పుడో బహిరంగంగానే చెప్పినమాట. ఉట్టి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఊగే అనకండి, మీరు పని మీద దృష్టి పెట్టండి, దమ్ముంటే ఏంటి మీరు రాజకీయం నుంచి పక్క తప్పుతామని చెప్పినాం. 1000 ఎకరాలు కబ్జాలు చేసి ఉన్నారు కదా, చూపించండి, రాజకీయాలు దృష్టి పెడతాం, మొత్తం మీకే వదిలిపెడతాం, వేలుకొని మీరే అని చెప్పినాం. అక్కడ ఒక కాంగ్రెస్ ఒక బీజేపీ 2 పార్టీలు ఐక్యమై ఒక బీజేపీ క్యాండిడేటే ఆయన నేను నిలబడితే శ్రీనివాస్ గౌడ్ గెలుస్తాడు అని చెప్పి వీళ్ళకప్ప చెప్పారు అక్కడ ఉన్నటువంటి. అట్లా కుల రాజకీయాలు జరిగినాయి తప్ప అక్కడ వేరే అంశాలు లేవు అక్కడ. ఎందుకంటే అక్కడ ఆ కులంలో కూడా మా వాళ్ళు ఉంటారు కదా, మా అభిమానులు ఉంటారు, పార్టీ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు బాధపడ్డారు. ఆ పార్టీలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా అన్నా అని మాకు ఫోన్ చేసి చెప్పారు, మా పార్టీలో ఉన్న వాళ్ళు ఇట్లా కాంగ్రెస్కి ఏమంటారు, జాతీయ పార్టీలు బయట కొట్లాడుకుంటున్నాయి, మైదానంలోకి వచ్చే వరకు నిన్ను ఢీకొనలేక ఇద్దరు ఐక్యమవుతారు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. 2 పార్టీలు ఐక్యమైందని ఒడగొట్టిన తర్వాత ఇంకేం ఒప్పందం ఏముంటాయి? అంటే మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం మీ పైన పలు ఆరోపణలు వచ్చాయి, కేసులు వేసారు. అదే కదా, రఘు లాంటి అడ్వకేట్స్ కూడా కేసులు వేశారు. వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒకటి ఉంటున్నావా, 10 సంవత్సరాల కాలంలో ఇప్పుడు మీరు వచ్చి ఒక పని అడుగుతారు, నేను ఏదో చెప్తా, అతను అన్యాయం జరగవచ్చు, మేము అన్నీ కరెక్ట్ చేసినామని చెప్తలేం, తప్పులు జరిగినాయి. తప్పులు ప్రతి మంచి చేస్తుంటాడు, రాజకీయ పరంగా కొన్ని జరుగుతుండవచ్చు. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్కి పోయినాం, ఒక విలేకరిని సోషల్ మీడియా అతను కొడితే పోయినాం, మా మీద కేసు పెట్టారు. అంటే ఎమ్మెల్యే పెట్టించిండు, ఎంపీ పెట్టించిండు అంటామా? మేము పోలీసులు చేసిరంటాం అంతే. ఆ క్రమంలో కొన్ని జరిగింటాయి, కొన్ని తప్పులు జరిగిండవచ్చు కాదని, అక్కడ అంశం కాదు. ఈ ఎమ్మెల్యే విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేసిన పని లేదు. ఎమ్మెల్యే గారు చెప్పింది ఏదైతే చెప్తుంటే తప్పు, ఆయనతో ఒప్పందం కుదుర్చుకోవాల్సిన పని మాకు అంతకన్నా లేదు. రాజకీయంలో వచ్చారు. శ్రీనివాస్ గౌడ్ గారు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాస్త రెడ్ల ఆధిపత్యం ఉంటుంది, అవునన్న కాదన్న అన్ని పార్టీల్లో, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒక స్ట్రాంగ్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ని సపరేట్ చేయడానికి మొన్న ఎన్నికల్లో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు పిసిసి స్టేట్మెంట్ చేసిరు, నేను వస్తే జైలు వేస్తే శ్రీనివాస్ గౌడ్ని అని. సో అందులో భాగంగానే మీ తమ్ముని టచ్ చేసిరు, జైలు వేసిరు. టార్గెట్ ఉన్నారా మీరు మామనార్లో? మా గవర్నమెంట్ వస్తుంది, మేము ఇప్పుడు ఎమ్మెల్యే వేయించింది అంటున్నాను కనుక. ఇప్పుడు 2.5 ఆయన ఎంతమంది ఎమ్మెల్యే ఉండే, వాళ్ళ సడ్డ కొడుకు ఉంటాడు, ఆయనకు స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి, మేము సాయం చేసినాం. వాళ్ళ మామూలు ఉంటారు, వస్తే సాయం చేసినాం, బంధువులు ఉంటే సాయం చేసినాం. మేము ఎప్పుడు కూడా ఆ రకంగా చూడలేదు. చట్టపరంగా ఏమంటే ఈ పాటికి ఇప్పుడు చేస్తుంది అంతా. అక్రమంగా పెట్టి చేసింది అనుకో, సరే జరగని. మేము కూడా కొంతమంది మీద కొంత అన్యాయం జరిగింది కాదన్నది వాస్తవమే. అది పోలీసులు రకరకాలుగా కొన్ని మిస్అండర్స్టాండ్ వల్ల జరిగిండొచ్చు, కొంతమంది వ్యక్తుల వల్ల పొలిటికల్గా జరుగుతుంటాయి అట్లా. ఈరోజు వాళ్లకు మేము నిజంగా ఆ ప్రభుత్వంలో ఉన్నాం కదా, మేము ఏమేం చేసినాం అనేది ప్రజలకు తెలుసు. అసలు వాళ్ళు ఏం చేస్తారో ప్రజలకు తెలుసు. మీరు టార్గెటా పాలమూరు జిల్లాలో? మీరు టార్గెటా? ఖచ్చితంగా. ఇప్పుడు ఏమంటారంటే ఇద్దరు అక్కడ రాజకీయ నాయకులు, రెడ్డిలలో ప్రజలు మంచివాళ్ళు, రైతులు మంచివాళ్ళు. రాజకీయ నాయకులు వచ్చేవరకు ఏం చేస్తారంటే వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజలను రెచ్చగొడతారు, కులాన్ని రెచ్చగొడతారు. అది జరుగుతుంది, జిల్లాలో ఉంది. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఎందుకు ఐక్యమైనారు? మరి జనరల్ కూడా ఐక్యమవుతారా బీజేపీ కాంగ్రెస్? మా పార్టీ మాదే అంటారు. బీజేపీ కాంగ్రెస్ ఐక్యం కావడంలో మీరు చెప్పిన అంశం ఉంది అక్కడ. దానిలో కొంతమంది ఆ సామాజిక వర్గ వాళ్ళు లొంగుతారు, కొంతమంది లొంగరు. మా పార్టీలో కూడా చాలామంది రెడ్డిలు ఉన్నారు, వాళ్ళు లొంగలే. వాళ్ళ ఫోన్లు చేస్తే కూడా చల్ ప్రాణం ఉన్నంత వరకు సిద్ధాంతపరంగా ఉంటాం మేము, ఆయన మాకు సాయం చేసిండు, ఆయన ఒక కులం కాదు, మీరు ఎన్ని పుకాలు పుట్టించినా ఆయన అందరికి సాయం చేస్తాడు. శ్రీనివాస్ గౌడ్ ఏమంటారని చెప్పిన రెడ్డిలు
మా పార్టీలో చాలామంది ఉన్నారు, గ్రామాల్లో ఉన్నారు వాళ్ళు, ఇప్పటికి కూడా ఉన్నారు వాళ్ళు. కాకపోతే ఏం చేస్తారంటే కొంతమంది ప్రభావితం చేసుకున్నారు, వాళ్ళు 2 పార్టీలు కలిసి ప్రభావితం చేసుకున్నారు. ఇప్పుడు మీ తమ్ముడి వాళ్ళు సక్సెస్ అయినరు, గమనించారు. మీ తమ్ముడి అరెస్ట్ తర్వాత పార్టీ రెస్పాన్స్ ఎట్లా ఉండే? కేసీఆర్ ఏమైనా మాట్లాడారా, కేటీఆర్ ఏమైనా మాట్లాడారు? ఏం చెప్పారు అప్పుడు అరెస్ట్ అయిన సందర్భంలో మీతో? రాష్ట్రం మొత్తం మీద అరెస్ట్ చేసిర్రు, రాష్ట్రం మొత్తం మీద చాలామంది అవే నడిచింది. ఒక 3-4 నెలలు అవే నడిచినాయి. తర్వాత ఇప్పుడు అర్థమైపోయింది, అరే ఇప్పుడు మనం రేపు భవిష్యత్తులో ఒక్క హామీ నెరవేర్తేనే ప్రజలు తిరగబడతారు, రేపు ప్రభుత్వం మళ్ళీ వాళ్ళదే వస్తుంది, ఇది తప్పు అనేది వాళ్ళకు కూడా అర్థమైంది. కానీ శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇక్కడ పని మీద దృష్టి పెట్టాలి తప్ప ఇటువంటి పద్ధతి కాదని చెప్పినాము. బెయిల్ పెట్టినారు, మా పిఏల మీద, మా అనుచరుల మీద చాలామంది కేసులు పెట్టిండ్రు. చాలామంది కేసులు పెట్టి రాజకీయ పరంగా జరిగినాయి అనుకుంటాం. ఇప్పుడు మేము ఉన్నప్పుడు కొంత చేసినాము, వాళ్ళు చేసిరు అనుకున్నాం తప్ప, సరే మేము చేసినాము, అరే భవిష్యత్తులో చేయొద్దు, ఇప్పుడు అనుభవంతో అరే ఇట్లా చేయొద్దు, భవిష్యత్తులో మనం ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు జాగ్రత్త చూసుకోవాలి అనేది మేము కూడా అర్థం చేసుకున్నాము. మేము తప్పులు కూడా చూసుకున్నాము, ఆ తప్పులు సరిదిద్దుకొని పోవాలి, ప్రజా సమస్యలు దృష్టి పెట్టాలి, ఇటువంటి అనవసరమైన అంశాల జాగ్రత్త వహించాలని కూడా మాకు కూడా వచ్చింది. అదే తప్పు వాళ్ళు కూడా చేసిండ్రు, మేము కూడా దాని మీద పట్టించుకోలేదు. సరే అది జరిగిందిలే అనుకున్నాం అంతే. కానీ వాళ్ళు ప్రజలలో ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పినరో, ఏదైతే పుకార్లు పుట్టించిండ్రో, గో 1000 ఎకరాలు 100 ఎకరాలు గుంజుకున్నారు, గవర్నమెంట్ భూమి రాసుకున్నారు, అవన్నీ చెప్పినరో ప్రజలకు అర్థమైంది ఇవన్నీ ఉట్టి బూటకం. ఇవాళ అన్నదమ్ముళ్ళు ఎవడైనా కాళ్ళ కాడ 1 ఫీట్ కాడ కొట్లాడుకుంటారు. గవర్నమెంట్ భూమి ఎవరైనా తీసుకుంటే ఇవాళ ఖచ్చితంగా రెవెన్యూ చట్టం ఉంది, కొత్తగా మార్చడానికి రాదు, అది రకరకాలుగా ఉన్న ఇబ్బందులు, అది చేయనీకి రాదు. ఇవి ఓన్లీ ఒక భూషణ చూపినట్టు చూపి ఓట్ల గురించి చేసిన ప్రజలకు అర్థమైంది. నా ఒక్క మహిమనాలే కాదు, రాష్ట్రం మొత్తం మీద వాళ్ళ అడ్వైజర్స్ ఎవరైతే ఎలక్షన్ అడ్వైజర్స్ ఉన్నారో ఇవే పుకార్లు పుట్టియాలి. కాన్స్టిట్యూన్సీల వైజ్గా, జిల్లా వైజ్గా ఎట్లా పుకార్లు పుట్టియాలా, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని పుకార్లు పుట్టిస్తే ముస్లింలకు కోపం వస్తుంది, ఉద్యోగులకు ఎట్లా చేయాలా, ఎస్టీలకు మీకు దళిత బంధు వస్తుంది అంటే ఎస్టీలకు ఎట్లా కోపం రావాలా, రెడ్డిస్లో పోయి మనం ఐక్యంగా ఉండాలా అని చెప్పి మన ముఖ్యమంత్రి కావాలని ఎట్లా పుకార్లు పుట్టియాలా అని చేశారు. ఇవాళ అదే రెడ్డిలు, అదే రైతులు రే మోసపోయినాం అని అర్థం చేసుకున్నారు. చాలా మోసపోయినాము, మనల్ని కులం పేరు దెబ్బతీసినారు అని చెప్పి అనుకున్నారు. అట్లా మోసం చేయాలని ప్రయత్నం చేసినా నిలబడ్డ రైతులు కూడా మా ఎంబడి ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. రాజకీయంగా వాళ్ళు సక్సెస్ అయ్యారు, పుకార్లతో సక్సెస్ అయ్యారు, కానీ అది ఎక్కువ రోజులు నిలబడదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.